హలో అండి. వెల్కమ్ బ్యాక్ అగైన్. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ ఎప్పుడూ ఒకే రకంగా తింటే బోరే కదా. అలా డిఫరెంట్ గా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అన్నమాట. చిక్కటి గ్రేవీతో సాఫ్ట్ అండ్ జ్యూసీ జ్యూసీ ముక్కలతో పర్ఫెక్ట్ గా కుక్ అయ్యే చికెన్, అది కూడా కుక్కర్ లో. నిజంగా రిజల్ట్ మాత్రం అమేజింగ్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట సేపు అనేది పక్కన పెట్టుకోవాలి. కుదిరితే ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకున్నా కూడా ముక్క జ్యూసీగా టెండర్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకొని దీంట్లోకి సరిపడా ఆయిల్ అనేది ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది వేసేసుకొని బ్రౌన్ గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టేసేసుకొని మసాలా కోసం మనం ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 10 నుంచి 12 మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, నల్ల యాలక్కాయ, జాపత్రి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని బౌల్లో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 5-6 బాదం పప్పులు, గుప్పెడు జీడిపప్పులు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా వేగాక పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకొని చల్లారబెట్టిన ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని కొంచెం పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్ తీసేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించగలరు, స్టవ్ అనేది ఆన్ చేయకుండానే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఆయిల్ అనేది వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేసుకొని కలుపుకోవాలి. ముక్కకి ఇదంతా పేస్ట్ పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మకాయ అనేది పిండుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనము ప్రెషర్ పెట్టేసేసి ఉడికిస్తామన్నమాట. సో ఇది అడుగు మాడకుండా ఉండాలంటే మనం దీంట్లోకి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత అనేది పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడండి 2 విజిల్స్ అనేది వచ్చాయి కదా. ఇప్పుడు ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయాలి. సో చూడండి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయింది కదా. సో ప్రెషర్ అనేది పోయిందనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. మనం ఇప్పుడు 2 విజిల్స్ అనేది పెట్టుకుంటే ముక్క కరెక్ట్ గా ఉడుకుతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ కూడా థిక్ గా చాలా బాగా వచ్చిందనమాట. ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికిందనమాట. చాలా మంది ఇలా చేస్తే పచ్చివాసన వస్తుందేమో, నీసు వాసన వస్తుంది అని అనుకుంటారు. కానీ అస్సలు కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది అనమాట. చూడండి ఒకసారి ముక్క ఎంత బాగా ఉడికిందో. ముక్క జ్యూసీగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ దసరాకి ఇలా కొత్తగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. హ్యాపీ దసరా టు ఆల్.